ఆదివాసీ హెయిర్ ఆయిల్ కంటే బెస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ మా ఇంట్లో మేము తయారు చేస్తాము. మా మమ్మీ హెయిర్ మాత్రం చూసారు కదా, ఇదే మా మమ్మీ హెయిర్ సీక్రెట్. చాలామంది అడిగారు మీ మమ్మీ హెయిర్ సీక్రెట్ ఏంటి అని చెప్పి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. దీనికోసం ముందుగా 6 నుంచి 7 మందార పూలు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి, వాటర్లో వాష్ చేసుకొని కొద్దిగా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత గ్రీన్ స్టెమ్స్ ఇవి ఉన్నాయి కదా, ఆ గ్రీన్ స్టెమ్ అనేది తీసేయాలి. ఎందుకంటే మోస్ట్లీ మందార పూలకి ఫంగస్ అనేది వస్తుంది అనమాట, వైస్ ఫంగస్. ఆ ఫంగస్ నీట్గా పోయేలాగా వాష్ చేసి ఆ స్టెమ్ అనేది తీసేస్తే అయిపోతుంది అనమాట. సో ఇలా స్టెమ్ తీసేసుకొని ఈ ఫ్లాస్ని పక్కన పెట్టుకోవాలి. సో మందార పూల వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి హెయిర్ లాస్ అయిన వాళ్ళకి హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనము కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకోవాలి. సో ఒక 4 to 5 రెమ్మలు కరివేపాకు ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు కలమంద. సో మన ఇంట్లో దొరికే కలమంద ఉంటుంది కదా, ఇది కూడా ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్. సో కలమంద వల్ల మన హెయిర్ సిల్క్ అవుతుంది అనమాట. కరివేపాకు వల్ల మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అండ్ కలబంద వల్ల హెయిర్ సిల్క్ అవుతుంది. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. మీరు మెంతులు యాడ్ చేసుకోవచ్చు, ఆమ్లా యాడ్ చేసుకోవచ్చు అండ్ గోరింటాకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే అవన్నీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ ఒక 1 ఆనియన్ యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేస్తున్నాను నేను ఇది. అండ్ ఈ పేస్ట్ని మీరు వేరే విధంగా కూడా యూస్ చేయొచ్చు అనమాట, హెయిర్ మాస్క్ లాగా. వీక్లీ వన్స్ మీరు ఇలా పేస్ట్ చేసుకొని హెయిర్ మాస్క్ వేసుకుంటే మీ హెయిర్ సిల్కీ, స్మూత్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. నేనేంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఉంది కదా, ఒక ప్యాన్లో కోకోనట్ ఆయిల్ వేసేసి ఇందులో నేను ఆల్మోస్ట్ ఒక 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ వేసేసాను. అందులో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మనం చేసిన పేస్ట్ అయితే ఉందో అది మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని సన్న లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత లో ఫ్లేమ్లో అయితే అంత మంచిది. ఎక్కువ హై ఫ్లేమ్లో చేసేస్తే మాడిపోతుంది తొందరగా. సో లో ఫ్లేమ్లో చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఇన్ఫ్యూజ్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆయిల్ చేసేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉండాల్సి వస్తుంది, గ్యాస్ స్టవ్ దగ్గరనే. ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో మనం కలుపుతూ చేసుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది మనం వేసిన పేస్ట్ వల్ల. కాబట్టి ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. అండ్ అది కూడా లో ఫ్లేమ్లో చేయాలి, కొంచెం టైంతో కూడిన పని. సో పైన నురుగొచ్చేసింది కదా, ఆయిల్ పైన నురుగొచ్చింది అంటే ఆయిల్ అయినట్టే. నేనైతే మినిమం 30 మినిట్స్ అయితే పక్కా బాయిల్ చేస్తాను. లేకపోతే ఎక్కువసేపు బాయిల్ చేయకపోతే ఆయిల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, తొందరగా బూజు వచ్చేస్తుంది. సో ఆయిల్ బాగా మరిగేలాగా చూసుకోవాలి. మినిమం 30 మినిట్స్ అయితే కంపల్సరీ. సో ఇప్పుడు నేను ఒక స్ట్రెయినర్తోని ఆయిల్ ఒక గ్లాస్ జార్లోకి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఆయిల్ మనకి 1 to 2 months వరకు స్టోర్ అయి ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే. సో నేనైతే ఇప్పుడు నా హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. మేము వీక్లీ 2 times అనేది కంపల్సరీ ఈ ఆయిల్ నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. 2 hours, మినిమం 2-3 hours పెట్టుకుంటే చాలు, మన హెయిర్ సిల్క్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ హెడ్కి బాగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు కూడా మీరు పెట్టుకొని మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఇందులో 1 వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకొని అది మిక్స్ చేసుకొని హెయిర్కి బాగా మసాజ్ చేసుకోండి. మినిమం 15 to 20 minutes మన ఫింగర్ టిప్స్తోని స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. దానివల్ల మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. సో వీక్లీ 2 times అయితే యూజ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. Thank you for watching this video. See you again until the next video.